గత కొన్ని రోజులుగా ఈ మాట దేవుడు నా తలంపుకి ఇచ్చాడు. యోబుకి యోబు జీవించిన కాలంలో బైబిల్ లేదు, పాస్టర్ లేడు, వాక్యం లేదు, సహవాసం లేదు, ధర్మశాస్త్రం కూడా లేదు. అబ్రహాము కంటే ముందు లేదా అబ్రహాము జీవించిన దినాల్లో యోబు కూడా జీవించాడు అనేది చాలామంది బైబిల్ పండితులు విశ్వసించేటువంటి అఫ్కోర్స్ ఇది మధ్యలో ఉంది, కానీ ఈ చరిత్ర చాలా స్టార్ట్ అయింది. యోబు జీవితంలో చాలా తీవ్రమైన శ్రమలు, బాధలు, ఆస్తి నష్టం, పిల్లల యొక్క మరణం, శారీరక వ్యాధి అన్నీ ఒకేసారి ఆయనకు వచ్చాయి. అతని స్నేహితులు కూడా అతన్ని తప్పుపట్టారు, అర్థం చేసుకోలేకపోయి ఆయన నిందించారు. అటువంటి నిరాశజనకమైనటువంటి పరిస్థితుల్లో యోబు తన విశ్వాసంతో ఈ మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు యోబు చెప్పినప్పుడు అంత ఈజీగా లేదు కదా. ఇలాంటి ఒక పరిస్థితులు నేను లెక్కేసా, అసలు యోబుకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో లెక్కేసా, మీకు తొందరగా చెప్తాను. ఓకే, అంటే మనకు తెలిసినటివి బైబిల్ ఆధారంగా ఉన్న వాటిని, యోబు జీవితంలో వచ్చిన శ్రమలు, శోధనలు. మొదటిది, ఆయన ఆస్తి అంతా కోల్పోయాడు ఒకరోజే, ఓవర్ నైట్. ఓకే, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఇంట్లో దొంగలు పడి చిన్నది దూసుకుపోతేనే ప్రాబ్లం కదా. ఆయనకున్న ఆస్తి అంతా, హీ వాజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్, హీ లాస్ట్ ఆల్ హిస్ ప్రాపర్టీ అండ్ వెల్త్ ఇన్ వన్ నైట్ కదా. ఆ దినాల్లో పశువులు సంపద, గొర్రెలు సంపద అన్నీ కూడా ఒక రోజుకి వెళ్ళిపోయినాయి. వేలాది పశువులు, గొర్రెలు, ఒంటెలు ఉండేవి, ఒక్క రోజులోనే అవన్నీ కూడా నాశనం అయ్యాయి. ఇది యోబు గ్రంథం 1వ అధ్యాయం 14-17 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ సెబేరీయులు ఎద్దులు, గాడిదలు దోచుకున్నారు, పరలోక అగ్ని గొర్రెలను కాల్చేసింది, కల్దీయులు ఒంటెలను దోచుకున్నారు. అది ఆయనకున్నటువంటి పరిస్థితి. ఓకే, సో మొదటి ప్రాబ్లం, ఉన్న ఆస్తి అంతా కూడా పోయింది. రెండో ప్రాబ్లం, ఆయనకున్న పిల్లలందరూ కూడా ఒక్కరోజే చచ్చిపోయారు. ఓకే, ఒక్కరోజే చచ్చిపోయారు, తన పిల్లలందరినీ కోల్పోయాడు. హీ లాస్ట్ ఆల్ హిస్ చిల్డ్రన్. 1వ అధ్యాయం 18-19 వచనాల్లో మాట చూస్తాం. యోబుకు 7 కుమారులు, 3 కుమార్తెలు ఉండేవారు. వారందరూ ఒక్క రోజులోనే మరణించారు కదా. బలమైన గాలి ఇల్లు కూల్చివేసి పిల్లలందరినీ కూడా చంపేసినట్టుగా మనం చదువుతాం. మనం ప్రియులను ఒకరిని కోల్పోతేనే మనము చాలా బాధపడతాం. కానీ యోబు 10 మంది పిల్లల్ని ఒకే రోజు ఆయన కోల్పోవటం ఆయన పరిస్థితి. మూడవది, తీవ్రమైన శారీరక వ్యాధి ఆయనకు వచ్చింది. అంటే సీరియస్ ఫిజికల్ ఇల్నెస్. అది ఏమి ఇల్నెస్ మనకు అంత తెలియలేదు, కానీ సాతాను యోబు శరీరాన్ని బాధించాడని మాత్రం తెలుసు. తన అరికాలి వరకు లేదా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా బాధాకరమైన కురుపులు వచ్చాయి ఆయనకి, ఒళ్ళంతా కురుపులు. ఆయన చిల్ల పెంకుతో గీక్కున్నాడని కూడా, బూడిదలో కూర్చొని పెంకుతో గోక్కునేవాడని మనం చదువుతాం. అంటే ఆ బాధకి ఆయన తట్టుకోలేకపోయేవాడేమో కదా. మనం కొంతమందికి ఈ మధ్యకాలంలో ఈపు గీక్కోటానికి కొన్ని వచ్చినాయి, ఆయనకప్పుడు అవన్నీ రాలేదు కదా. ఆయన చిల్ల పెంకుతో, ఆయన చిల్ల పెంకు అంటే తెలుసా మీకు? ఓకే, కుండ పగిలిపోతే వచ్చే అలాంటి దాంతో ఆయన గీక్కున్నాడు. సో తీవ్రమైన శారీరక వ్యాధి. ఆ దినాల్లో ఇప్పుడున్న మెడికేషన్ ఏమీ లేదు. 4వది, భార్య ద్వారా నిరుత్సాహపడ్డాడు. ఉన్న భార్య కొంచెం ఆదరిస్తుందంటే, లేకపోతే భార్య హీ గాట్ డిసప్పాయింటెడ్ బై హిస్ వైఫ్. యోబు 2:9లో ఆమంటది, తనకు దగ్గరగా ఉండాల్సిన భార్య కూడా అతన్ని నిరుత్సాహపరిచింది. ఏంటంటే, ఇంకా ఏమి దేవుడు అంటావు, దేవుడిని దూషించి నువ్వు కూడా చావంటది కదా. అంటే మనకు ఆపదలో పెళ్ళిళ్ళలో ప్రమాణం ఏం చేస్తావు? కష్టమైనా, బాధ అయినా, నిందైనా నీతో కూడా ఉంటావన్నా. కొద్ది కష్టం రాగానే మా ఇంట్లో బాగుంది, నీ దగ్గర బాగాలేదని వదిలేసి వెళ్ళిపోతారు కదా. కానీ యోబు భార్య అట్లాగే చేసింది. కానీ బాధలో, కష్టంలో ఆయనకి తోడుగా ఉండాల్సిన ఆమె, ఆయన తప్పు వల్ల లేదా ఆయన మిస్టేక్ వల్ల ఆయన కష్టం రాలేదు, కానీ ఆయనకి ఎందుకు వచ్చిందో ఆయనకి తెలీదు. అలాంటప్పుడు భర్త తోడుగా ఉండాల్సిన భార్య భర్తకి తోడుగా ఉండాల్సిన ఆమె దూషించింది. ఇది 4వ ప్రాబ్లం. 5వ ప్రాబ్లం ఏంటంటే, ఆయనకు ఒక మంచి స్నేహితులు ఉండేవాళ్ళు, ప్రాణ స్నేహితులు. ఈయనకు బాగలేదనగానే వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళు ఏం చేశారంటే,
యోబుని అపార్థం చేసుకుని నిందించారు. ఏంటి అపార్థం అని అంటే, ఇది యాక్చువల్లీ స్నేహితుల గురించి 4వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు వాళ్ళ గురించే ఉంటుంది. వాళ్ళు ఎంత నిందలేశారో. తన యోబు స్నేహితులు అతని బాధలకు కారణం అతని పాపమే అని ఆయనకు చెప్పారు. ఏదో పాపం చేశావు, దేవుడు నిన్ను. ఈ 4 స్నేహితులు, ఎలీఫాజ్ ఒక ఆయన, బిల్దాదు, సోఫారు, ఇంకొక ఆయన ఏలీహు అనేవాళ్ళు. ఈ 4 కూడా కొంచెం ఫ్రెండ్స్, ఆదరించాల్సినటువంటి ఫ్రెండ్స్, వారు ఏం చేశారు, వారిని బాధ పెట్టేలాగా చేశారు. కొన్నిసార్లు ఫ్రెండ్స్ మనల్ని ఆదరిస్తారు అనుకుంటే వాళ్ళు కూడా మనల్ని లేనిపోని మాటలు అనేవారు. వారు యోబును ఓదార్చడానికి వచ్చి చివరికి ఆయన బాధ పెట్టారు. కొన్నిసార్లు మనం బాధపడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని నిందలేసి వస్తాం. వాళ్ళకి ఎందుకు జరిగిందంటే వాళ్ళు నీకు ఎందుకు ఆ ప్రాబ్లం, దేవుడు తీర్పు తీర్చేది, మనం ఎవరూ తీర్చేది. అందుకని నాకు ఒక మాట బాగా గుర్తుంది. నేను మొన్న కూడా బ్లెస్సీ మెమోరియల్ సర్వీస్లో చెప్పాను. యేసయ్య లాజర్ని బాగు చేస్తానని లేదా బతికిస్తానని తెలిసి ఆ కుటుంబంతో ఏడ్చాడు ఆయన కదా. ఆ మాట నన్ను చాలా పట్టుకునేది. కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే, వాళ్ళ పరిస్థితి ఏదైనా కానీ మనం వాళ్ళ సింపతి ఉండాలి. అందుకని రోమపత్రికలు అంటారు, ఏడ్చే వాళ్ళతో ఏడవండి, నవ్వే వాళ్ళతో వాళ్ళని ఒకరిని తీర్పు తీర్చే అధికారం మనకు దేవుడు ఇవ్వలేదు, అది దేవుడి దగ్గర. సో యోబు స్నేహితులు ఆయన్ని తీర్పు తీర్చారు. నువ్వు ఏదో తప్పు చేసావు, అందుకనే ఈ బాధలన్నీ వచ్చాయి. ఇది 5వ సమస్య. 6వ సమస్య ఏమొచ్చిందంటే, ఆయనకి ఏమొచ్చిందంటే, సమాజంలో అవమానం వచ్చింది. ఓకే, అందరూ తిట్టంగా ఏం చేస్తారు, మనోళ్ళు అందరూ మంచి అయితే పొగుడుతారు, అందరూ చెడ్డ అయితే ఏం చేస్తారు, అందరూ కూడా డిస్గ్రేస్ ఇన్ ద సొసైటీ. 30వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే 30వ అధ్యాయం 9వ చూడండి. ఇప్పుడైతే నా కన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గల వారు నన్ను ఎగతాళి చేయుదురు. వీరి తండ్రులు నా మందలు కాయి కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని. 9-10 కూడా చదవము. అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు. నేను వారికి సామెతకు ఆస్పదముగానున్నాను. వారు నన్ను అసహించుకొందురు. నా యొద్ద నుండి దూరముగా పోవుదురు. నన్ను చూచినప్పుడు ఉమ్మి వేయక మానరు. అది సమాజంలో ఆయనకున్న పరిస్థితి ఏంటి తెలుసా? ఇప్పుడు బాగుంటే బెల్లం దగ్గర చీమలు వస్తాయి అంటారు కదా, బాగలేనప్పుడు అందరూ ఉమ్మి వేశారు, ఈయన బతికంటే ఇట్లాగ అయిపోయాడని. అసలు అలాగా వాళ్ళు ఏం చేశారు, సమాజంలో ప్రజలు అతన్ని చూసి పరిహసించారు. ఒకటి, అతను ముఖం పైనే ఉమ్మి వేసి ఆయన గురించి చాలా చెప్పాడు. అది పరిస్థితి, అలాంటి పరిస్థితి. 7వ ప్రాబ్లం, యోబుకున్న ప్రాబ్లం, లేకపోతే వెళ్ళిన ప్రాబ్లం ఏంటంటే, మానసిక వేదన, నిరాశ ఆయనకు వచ్చింది. అంటే మెంటల్ యాంగ్విష్ అండ్ డిప్రెషన్లోనికి వచ్చాడు. తన పుట్టినరోజునే చచ్చిపోయింటే బాగుండు అంటాడు. 3వ అధ్యాయం చూడండి, 1-2 వచనాలు. నేను పుట్టిన దినమునే చచ్చిపోయింటే బాగుండు అంటాడు. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఈలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆయన అంటాడు, నేను పుట్టినరోజే చచ్చిపోయింటే బాగుండేది కదా, ఈ బాధ ఎందుకు అంటాడు. అంటే అంత వేదన, అంత బాధ ఆయన అంటాడు. పుట్టినరోజునే శపించాడు, లేదా నేను పుట్టిన దినం నశించునుగాక అంటాడు ఆయన. 8వ ప్రాబ్లం, అక్కడే యోబుకి వెళ్ళిన ప్రాబ్లం ఏంటంటే, దేవుడు తను విడిచినట్లు అనుభవించాడు. ఎంత ప్రార్థన చేసినా, ఆయన చాలా మంచి క్రైస్తవుడు కదా, అప్పటి వరకు ప్రార్థించినటువన్నీ ఇచ్చేవాడు దేవుడు. కానీ ఇప్పుడు ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాట వినట్లేదు, దేవుడు జవాబు ఇవ్వట్లేదు. హీ ఫెల్ట్ అబాండన్డ్ బై గాడ్. యోబు గ్రంథం 23వ అధ్యాయం చూడండి, 3వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతాం. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విషదపరచెదను, వాదములతో నా నోరు నింపుకొనెదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకొందును. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా, ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో. సో అక్కడ చాలా వేదన
ఆయన పడుతున్నాడు. అంటే ఎంత మాట్లాడినా దేవుడు ఆయనకు జవాబు ఇస్తాడు. ప్రార్థించినా జవాబు రాకపోవటం బాధను. దేవుడు ఎక్కడున్నాడో వెతికినా కనబట్టలేదు, కానీ ఆయన కనుగొనలేకపోయాను అంటాడు. అంటే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా జవాబు ఇట్లేదు. సో ఇలాంటి ఒక సమస్య ఆయన వెళ్తూ ఉన్నాడు. 9వ ప్రాబ్లం ఆయనకి ఏముందంటే, 9వ ప్రాబ్లం ఏంటంటే నిద్ర లేని రాత్రులు చాలా గడిపాడంట ఆయన. స్లీప్లెస్ నైట్స్ అంటారు కదా మనం. నిద్ర లేని రాత్రులు చాలా గడిపాడు. చూడండి 7వ అధ్యాయం 3-4 వచనాలు. తీవ్రమైన బాధ వలన విశ్రాంతి లేకుండా గడిపాడంట ఆయన. ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు. సో రాత్రంతా తిప్పులు పడ్డాడంట ఆయన నిద్ర పట్టక. ప్రాబ్లం ఏముంటుందమ్మా? రాత్రంతా మాట చదువు. ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. అంటే ఇటు అటు పొరలితే ఎప్పుడు బలుతారు? మెలకుతోనే కదా, నిద్రలో బల్లరు కదా. ఆయనకు నిద్ర పట్టక అటు ఇటు బలి ఎంత ప్రయత్నించినా. సో రాత్రంతా తెప్పులు పడుతున్నాడు. నిద్ర లేని రాత్రులు ఆయనకు వచ్చాయి. 10వ ప్రాబ్లం, యోబు ప్రాబ్లం ఏంటంటే మరణాన్ని కోరుకునే అంత బాధ ఆయనకు వచ్చిందంట. పెయిన్ సో బ్యాడ్ దట్ ఐ వాంట్ టు డై అంటాడు. 6వ అధ్యాయం 8వ వచనం. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయును గాక. ఏం కోరుకున్నాడు అక్కడ? నన్ను చేయి జాడించి నన్ను చంపును గాక అన్నమాట ఆయన అంటాడు. అంటే మరణాన్ని కోరుకున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, 10 ప్రాబ్లమ్స్ ఉన్న ఆయన ఏమంటాడంటే ఈ మాట అంటాడు. ఇప్పుడు 19-25కి రండి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, అయితే నా విమోచకుడు సజీవుడనియో, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. సో అక్కడ అంటాడు, నా పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితుల్లో యోబు అంటాడు, నా విమోచకుడు సత్యం. మనకు ఒక చిన్న ప్రాబ్లం రాగానే ఏం దేవుడో ఏమో, ఏం పాస్టరో ఏమో, ఏం చర్చో ఏమో, లేకపోతే ఎన్ని కంప్లైంట్లు చెప్తామండి మనం. కంప్లైంటే చెప్పగాక తన జడ్డ కోతి ఊరంతా జడిపిందని మనం జడ్డ వాళ్ళం కాక మనం ఊరంతా కూడా పబ్లిసిటీ చేస్తాం. అక్కడ పోతే ఏం కాలేదయ్యా అని కూడా చెప్తాం. సో యోబు అలాగే ఎప్పుడూ అనుకోలేదు. దేవుడిని ఒక్క మాట కూడా ఆయన నిందించినట్టు కానీ ఆయన ఎక్కడ బైబిల్లో ఆయన లేదు. కానీ విశ్వాసంతో ఆయన చెప్పినటువంటి మాట, అన్నీ కోల్పోయిన సమయంలో ఆయన ప్రకటించిన ఒక గొప్ప విశ్వాసంతో చెప్పినటువంటి మాట ఇది, నా విమోచకుడు సజీవుడు. మనం మన ప్రియులను కోల్పోయాం, మనల్ని చాలా నష్టపోయాం, మనకు రావాల్సినవి రావట్లేదు, మనకు వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు థ్యాంక్ గాడ్. అలాంటి పరిస్థితుల్లో మనం ప్రభుని మనం ఎలా స్తుతించగలము అని అంటే, యోబు మనకు ఒక మంచి మాదిరి. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అని ఆయన అంటున్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడు అని, తర్వాత ఆయన భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును అంటాడు. సో నేను ఒక 7 మాటలు మీకు జస్ట్ క్లుప్తంగా చెప్పి నేను ముగిచ్చేస్తాను. మొదటిది, శ్రమల మధ్య సజీవుడైన దేవుడు విమోచన నిరీక్షణ ఇస్తాడు అని యోబు గ్రహించాడు. లివింగ్ రిడీమర్ గివ్స్ హోప్ ఇన్ సఫరింగ్. మన కష్టాల్లో బాధల్లో కూడా ఆయన ఒక నిరీక్షణ ఆయన మనకు ఇస్తాడు. ఇక్కడ చూడండి, యోబు తన పిల్లలను, సంపదను, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. ఆయన నిరాశపడలేదు ఆయన. కాబట్టి శ్రమల మధ్య కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. నేను అలాంటి ఒక విశ్వాసం. దేవుడు మనకు అన్యాయస్తుడు కాదు, కానీ మనకి ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కదా, మనకు అన్నీ మనకు చెప్పలేదు. కాబట్టి రోమా పత్రికలో పౌలు గారు రాస్తూ చాలా శ్రమలు పడ్డాడు. పౌలు గారు కూడా ఆ మాట రాస్తాడు. 8:18 చూడండి.
మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. సో పౌలు గారు చాలా చక్కటి మాట రాస్తాడండి. మనం పొందబోయే ఆ మహిమ ఎదుట ఈ శ్రమలన్నీ నథింగ్ కదా. ఈ శ్రమలు నథింగ్. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఎన్న తగినవి కాదు. కాబట్టి మన పరిస్థితులు ఎంత కఠినమైనా, మన బాధలు ఎంత ఘోరమైన, మన విమోచకుడు సజీవుడు, ఆయన మనలను విమోచించే దేవుడని మనం గ్రహించే వారిగా ఉండాలి. యోబుకున్న ఆ నిరీక్షణ మనం కలిగిన వారిగా మనం ఉండాలి అనే మొదటి మాట. చాలాసార్లు తొందరపడి డిసిషన్ తీసేసుకుంటాం, తొందరపడి మాట్లాడేస్తాం, కానీ దేవుని మీద ఉంచవలసిన విశ్వాసాన్ని మనం ఉంచాం. కానీ మనం దేవుని నిందిస్తాం, సంఘాన్ని నిందిస్తాం, ప్రజలను నిందిస్తాం, అనేకులు నిందిస్తాం. యోబు ఎవరిని కూడా నిందించినట్టుగా ఆయన రాలేదు. కాబట్టి ఒకటి మాత్రం ఆయన హోప్ ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు. లెట్ us హోప్. మన కష్టాల్లో కూడా దేవుడిగానే ఉన్నాడు, ఆయన సమస్తము చూస్తున్నవాడు అని మనం గ్రహించే వారిగా ఉండాలి. రెండవది, సజీవుడైన విమోచకుడు తన ప్రజలకు న్యాయం చేస్తాడు అని. లివింగ్ రిడీమర్ డిఫెండ్స్ హిస్ పీపుల్. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమా. అసలు కొంతమంది అమ్మ నాన్న లేరంటే వాళ్ళని ఆక్యుపై చేసుకోవటానికి అన్నీ చూస్తారు కదా. బైబిల్ ఏం చెప్తుందంటే అలా తొందరపడకు, వాళ్ళ పక్షాన వాళ్ళు ప్రార్థించే దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తాడు అని ఉంది. మాట చూడండి, పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలముల్లోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును అంటాడు. సో పాత నిబంధనలో విమోచకుడు అని అంటే కిన్స్మ్యాన్ రిడీమర్ అంటారు. అంటే మన భాషలో తండ్రి లేని వాళ్ళని ఏమంటారు? గార్డియన్ని తెలుగులో ఏమంటారు? సంరక్షకుడు అంటారు. ఓకే, మన సంరక్షకుడు ఎవరంట? దేవుడే. కాబట్టి దేవుడే మనకు విమోచకుడుగా, కిన్స్మ్యాన్ అంటే అది అంటే కుటుంబ సభ్యులను సంరక్షించేవాడు అని. ఎవరో ఒక బంధువు వాళ్ళ పక్షాన్ని నిలబడి ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ బోయాజు రూత్ కథ. రూతుకు విమోచించటానికి లేదా రూతు కుటుంబాన్ని నిలబెట్టడానికి అక్కడ కుటుంబంలో బాధ్యత కలిగిన వాడు ఒకడు ఉండాలి. అప్పుడు బోయాజు నిలబడి ముందున్నవాడు బాధ్యుడు, ఆయన చేయను అంటాడు. కాబట్టి బోయాజు ఆ పని నేను చేస్తానంటాడు. సో మన మీద అన్యాయం జరిగినప్పుడు క్రీస్తు మనకు న్యాయం చేసే సజీవుడైనటువంటి విమోచకుడు. ఓకే, ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా ఒకరోజు న్యాయం చేస్తాడు కదా. రూతుకి న్యాయం చేసిన దేవుడు, యోబుకు న్యాయం చేసిన దేవుడు మన పక్షాన మనకు కూడా న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు. సో రెండవది, యోబు యొక్క నిరీక్షణ ఏంటంటే సజీవుడైన విమోచకుడు తన ప్రజల పక్షాన న్యాయం చేసే దేవుడు అన్నాడు. మొదటిది ఏం చెప్పాను? ఆ నిరీక్షణ మనం ఉంచాలి. శ్రమల మధ్యలో కూడా ఆయన మనతో కూడా సజీవుడిగా ఉన్నాడు అని. రెండవది, ఆయన మనకు న్యాయం చేస్తాడని. మూడవది, మన పాపాలన్నీ క్షమిస్తాడు అని ఉంది. సజీవుడైన విమోచకుడు పాపాలన్నీ కూడా ఆయన క్షమిస్తాడు. ఏ లివింగ్ రిడీమర్ ఫర్గివ్ సిన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 మనం గమనిస్తే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. సో ఇక్కడ దేవుడు ఆయన మనకు విమోచన కలిగించే దేవుడు. మన పాపాలన్నీ కూడా ఆయన రక్తం వల్ల మనకు విమోచన, మన అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. మేరీ మగ్దలేన్ జీవితాన్ని ప్రభు మార్చేశాడు. మేరీ మగ్దలేన్ జీవితాన్ని మార్చాడు, క్షమించాడు కదా. మరి మన గత ఎంత పాపభరితమైన జీవితాన్ని మనం జీవించినా దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర క్షమాపణ అడిగితే ఆయన మన ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేయలేని, తుడిచివేయలేని పాపం ఏది కూడా లేదు. మనం ఎంత ఘోర పాపాత్మలమైనా
ఆయన మన పాపాలు క్షమిస్తాడు. యోబుకున్న నిరీక్షణ ఏంటంటే ఖచ్చితంగా దేవుడు నేనేం పాపం చేయలేదు కానీ నా పాపాన్ని దేవుడు క్షమిస్తాడు అన్న నిరీక్షణ ఆయనకుంది. నాలుగోది, సజీవుడైనటువంటి విమోచకుడు మరణంపై అధికారం కలిగి ఉన్నాడు అంటాడు. ఓకే, ఇక్కడ ఏ లివింగ్ రిడీమర్ హ్యాస్ పవర్ ఓవర్ డెత్. ఆయనకి ఏం తెలుసు, నా విమోచకుడు సజీవుడు. ఆయన ఇక్కడ అన్న మాటలు ఏంటంటే నేను చచ్చిపోయినా కూడా, నా చర్మం చీకిపోయినా కూడా, మళ్ళీ చూడండి 25వ వచనం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. సో ఆయన ఏమంటాడంటే నేను చచ్చిపోయినా బ్రతికించే దేవుడు ఆయన, నా విమోచకుడు సజీవుడు అన్నమాట. మరణంపై అధికారము గలవాడు అంటాడు. యోహాను సువార్త 11:25లో మనకు ఒక మాట ఉంది కదా, యేసు ప్రభువారు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అంటాడు. సో ఇక్కడ లాజరును 4 రోజుల తర్వాత దేవుడు సజీవులుగా లేపాడు. 4 days ఆఫ్టర్ కదా. చాలామంది అన్నారు ఇప్పుడు వాసన కొట్టిపోయి ఉంటుంది, కుళ్ళిపోయి ఉంటుంది అన్నా కూడా దేవుడు ఆయన్ను లేపాడు. సో మరణం అనేది అంతము కాదు అన్నది మనం గ్రహించాలి. యేసు జీవానికి ప్రభువు కదా, మరణాన్ని జయించినటువంటి వాడు. ఒక నిరీక్షణ ఏంటంటే నేను చనిపోయినా దాని గురించి నేను దిగులు పడను, ఎందుకంటే మళ్ళీ నన్ను లేపుతాడు, మళ్ళీ నేను ఒకరోజు చూస్తాను. ఆ ఒక గొప్ప నిరీక్షణ దేవుడు ఆయనకు ఇచ్చాడు అని మనం చూస్తాం. సో మనందరిలో కూడా ఆ ఒక గొప్ప నిరీక్షణ మనకు ఉండాలి. మనం ఒకరోజు దేవుణ్ణి చూస్తాం, మన ప్రియులు మనకంటే ముందు వెళ్ళిన వారిని చూస్తామని మనం చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మనల్ని సజీవుల లెక్కలో ఉంచే దేవుడుగా ఆయన ఉన్నాడు. 5వ రీజన్ ఏంటంటే, 5వ కారణం, సజీవుడైన విమోచకుడు మన కొరకు ఆయన మధ్యవర్తిత్వాన్ని ఆయన చేస్తాడు. ఏ లివింగ్ రిడీమర్ ఇంటర్సీడ్స్ ఫర్ అస్. ఇక్కడ మన దేవుడు మనతో మాట్లాడకుండా ఉంటాడు, మనకు కనబడకుండా ఉండొచ్చు, కానీ మన పక్షాన మన సమస్యల గురించి ఆయన విజ్ఞాపన చేస్తాడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 వచనం చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో ఇక్కడ విమోచకుడైన ఆయన యోబు యొక్క విశ్వాసం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా నా గురించి విజ్ఞాపన చేసే దేవుడుగా, నిరంతరం జీవించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన నా విమోచకుడు సజీవుడు అని అంటాడు. సో దేవుడు నా కోసం, నాకు ఈ సమస్యలకు మధ్య దేవునికి మధ్య ఆయన ఒక మధ్యవర్తిత్వాన్ని ఆయన వహిస్తున్నాడు అని అంటాడు. అలాగే మనకు ఒక మంచి ఉదాహరణ, పేతురు కొరకు యేసు ప్రభువారు ప్రార్థించాడంట. లూకాసు వార్త 22:31 చూడండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. అసలు తెలుసా, ఈ పేతురుకి తెలుసా ఆయన యేసయ్య ప్రార్థించాడు. అసలు తప్పిపోకుండా ఉండటానికి యేసయ్య ఆయన కోసం వెనకాల బ్యాక్గ్రౌండ్లో ప్రార్థిస్తున్నాడంట. మనందరి వెనకాల యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నాడు. మనకు తెలియదు, కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కానీ దేవుడు మన కోసం ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు, ప్రార్థించే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి పేతురు తప్పిపోకుండా ఆయన ప్రార్థించాడు. నేను ఆ విశ్వాసం సన్నగిల్లకుండా ఆయన ప్రార్థించే దేవుడుగా ఉన్నాడు. మనం బలహీనపడినప్పుడు యేసు మన కొరకు ప్రార్థన చేస్తాడు, మన పక్కన నిలబడతాడు. అందుకనే రోమపత్రికలు ఏమంటాడంటే, మీరు మూలిగితే చాలు మిగిలింది ఆయన కంప్లీట్ చేస్తాడంట. మీరు చెప్పసక్యము కానీ మూలుగులతో మనం ప్రార్థన చేస్తే ప్రభా అంటే కూడా దేవుడు మన కోసం అది కంప్లీట్ చేస్తాడంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మన విమోచకుడు మనకు దేవునికి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. యేసయ్య మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అని మళ్ళీ చదువుతున్నా చూడండి. 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను
మరి సంపూర్ణముగా రక్షించబడే వరకు దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు. మన అవసరతలు మనకు కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా లేకపోతే మనం అనుకున్న విధానంలో మనకు జవాబు రాకపోవచ్చు, కానీ దేవుడే ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు అని మనం గ్రహించే వారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 6వ మాట ఇప్పుడు వరకు ఎన్ని చెప్పాను? 5. యోబు యొక్క నిరీక్షణ ఒకసారి రిపీట్ చేద్దాం. మన శ్రమల మధ్యలో ఆయన సజీవుడిగానే ఉంటాడు. శ్రమల్లో యేసయ్య మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. రెండవది, మన ప్రజలకు కష్టాల్లో న్యాయం తీర్చే దేవుడు. తన ప్రజలకు ఆయన న్యాయం తీరుస్తాడు. మూడవది, మన పాపాలు క్షమిస్తాడు. 4వది, ఆయన మరణంపై కూడా అధికారం గలవాడు. 5వది, మన కోసం ఆయన మధ్యవర్తిగా ఆయన నిలబడి దేవునికి మధ్య ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనం పడిపోకుండా మన కోసం ఆయన విజ్ఞాపన, పాపంలో పడిపోకుండా తప్పిపోకుండా మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 6వది, సజీవుడైన విమోచకుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. యోబు యొక్క నమ్మకం ఏంటంటే, ఏ లివింగ్ రిడీమర్ గివ్స్ విక్టరీ. ఒక రోజు వస్తుంది, దేవుడు ఖచ్చితంగా నాకు విజయం ఇస్తాడు. అదే అంటాడు కదా, నేను నా యొక్క కన్నులతో నేను చూస్తాను అంటాడు. నా శరీరం సీకిపోయినా నేను ఆయన్ని చూస్తానంట. ఒక గొప్ప నిరీక్షణ, విజయాన్ని అనుగ్రహిస్తాడు అని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చూడండి. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత గొప్ప దేవుడే మనకున్నాను. మంచి ఉదాహరణ దావీదు గొలియాతు మీద విజయం కదా. అది చరిత్రలో ఎక్కడైనా సాధ్యం అవుతుందా అండి? ఈజ్ ఇట్ పాసిబుల్? గొలియాత్ ఏమో చాలా గంభీరంగా, చాలా బలంగా, ఆయన అన్ని నైపుణ్యాలు కలిగిన వాడు. గొలియాత్ ఎదుట దావీదేమో చిన్నగా, సన్నగా, ఎటువంటి ఆర్మీ శిక్షణ లేకపోతే ఎటువంటి యుద్ధ నైపుణ్యత లేనివాడు. కానీ దేవుడు దావీదు పక్షాన్ని నిలబడినప్పుడు దేవుడు దావీదుకు విజయం ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో గొలియాతులు చాలామంది వస్తారు కదా, చాలా గొలియాతులు వస్తారు. గొలియాతు లాంటి వారిని జయించటానికి మన విమోచకుడు మనతో ఉన్నాడు అని మనం గ్రహించాలి. మనకు విజయం ఇస్తాడు అని గ్రహించాలి. చాలా గొలియాతులు మనకు కనపడచ్చు. నిరుద్యోగం అనే గొలియాతు కావచ్చు, పెళ్లి కాలేదనే గొలియాతు కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనే గొలియాతు కావచ్చు, లేకపోతే అనారోగ్యం అనే గొలియాతు, రకరకాల గొలియాతులు మన మధ్యలో నిలబడి మనం ఇంకా దాని నుంచి బయటపడటం అసాధ్యం అన్నట్టుగా మనకు కనపడుతుంది, లేకపోతే ఎవరు రక్షించలేరు అన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ దేవుడు పక్షాన మనం ఉంటే, దావీదుకు గొలియాతు మీద విజయం ఇచ్చిన దేవుడు, యోబుకు ఆ యొక్క మరణం మీద విజయం ఇచ్చిన దేవుడు, ఈరోజు మనం నమ్మే దేవుడు ఆయనే. వాళ్ళకి విజయం ఇచ్చిన దేవుడు నీకు నాకు ఆయన విజయం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని గ్రహించాలి. కాబట్టి మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు, ఓకే, మన దేవుడు. అందుకనే దేవుని వచ్చిన వాక్యంలో మిమ్మల్ని తలగా ఉంచుతా కానీ తోగ్గా ఉంచనన్నాడు. సో దేవుడు తలగా ఉంచంటే విజయాన్ని పొందుకున్న వారిగా మనం ఉంటాం. ఈ రోజుల్లో కొంతమంది ఎందుకు వారికి విజయాలు జరగట్లేదు, ఎందుకు అపజయాలు జరుగుతున్నాయి అని అంటే, చాలా పర్యాయాలు మనం దేవునిలో సరిగా లేవేమో అన్నది మనం సరి చేసుకోవాలి కదా. అట్లు దేవుడు ఇటు లోకం 50-50 ఉంటే ఏది మనకు హెల్ప్ చేయదు. అటు దెయ్యం హెల్ప్ చేయదు, దేవుడు హెల్ప్ చేయడు కదా. ఏదైనా ఒక పక్క ఉండాలి మనం కదా. ఏదైనా ఒక పక్క ఉంటేనే మనం దేవుడి పక్షాన మనం ఉంటే దేవుడు నీకు సజీవుడిగా మనకుంటాడు. అందుకని మన దేవుడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు. 6వది. 7వది ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. సజీవుడైన విమోచకుడు నిత్య మహిమను ఆయన నిర్ధారణ చేస్తాడు. ఎటర్నల్ గ్లోరీ హీ గ్యారంటీస్. ఒక నిత్య మహిమను ఆయన ఇస్తాడు. మళ్ళీ యోబు గ్రంథం 19:26-27 చదువుదాం చూడండి. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. సో అక్కడ అంటున్నాడు, ఎవరు కాదు నేనే చూస్తాను అంటాడు. ఇక్కడ ఒక గొప్ప, ఒక మహిమార్థమైనటువంటి సత్యాన్ని ఆయన అంటాడు, నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను చూస్తాను అంటాడు. అప్పుడు అసలు ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన
దేవుని యొక్క దాసులు 1000 ఏళ్ళ పరిపాలనతో ఆయన మాట్లాడుతున్నాడు. యుగ యుగాలు దేవుడితో కూడా దేవుని మహిమలో ఉండేదాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యోబుకి ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎవరు చెప్పలేదు. ఆయనకున్నటువంటి ఆ నిరీక్షణ మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫన్ యొక్క మరణం మనం చూస్తాం కదా. మరి ఆది సంఘంలో స్టెఫను ఒక మరి మంచి దైవజనుడిగా, మంచి పరిచారకుడిగా ఉన్న ఆయన మరణం సమయంలో పరలోక మహిమను చూశాడని రాసింది. ఒకసారి చదవండి అన్నమాట. పరలోకం తెరవబడి అక్కడున్న మహిమను చూశాడంట ఆయన. 7వ అధ్యాయం ఆది అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 55, 56 వచనాలు చదువుతాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు చాలమ్మ. సో ఏం చూశాడంటే, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూచి ఉన్నానని చెప్పాడు. వాట్ ఎ హోప్ కదా. మనందరికీ దేవుడిచ్చిన నిరీక్షణ అదే. ఒకరోజు మనందరం కూడా ఆ దేవుని మహిమాన్వితుడైన ఆ దేవుని దగ్గర మనం వెళ్తాం, ఆ దేవుణ్ణి చూస్తాం కదా. మనం రెప్పపాట్లో మన జీవితాలు, మన శరీరాలు మార్పు ఉంది, మహిమా శరీరాలుగా మార్చబడి మనం దేవుని దగ్గరికి వెళ్తాం. యుగ యుగాలు ఆ దేవునితో కూడా ఉంటామండి. సో యోబు ఇచ్చే నిరీక్షణ ఏంటంటే, నా విమోచకుడు నాకు సజీవుడు, ఆయన్ని నేను మరలా చూస్తాను. నా చర్మం చీకిపోయినా నా శరీరంతో నేను దేవుణ్ణి చూస్తాను. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ కదా. చర్మం కానీ ఒక పునరుద్ధానం మరలా ఉందని, ఒక ప్రభువుతో కూడా నేను యుగ యుగాలు ఉంటానని యోబుకి చెప్పాడు. సో నేను ఈ మాటలు మీ గమనాన్ని తీసుకురావాలని ఆశపడుతున్నాను. యోబు ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనకి ఏమంత కంఫర్ట్ జోన్లో ఉండి చెప్పలేదు. ఆయన కష్టాల్లో ఉండి కూడా దేవుని మీద ఆయన నిరీక్షణ సన్నగిల్లలేదు, కొంచెం కూడా సన్నగిల్లలేదు. ఎంతమంది 10 సమస్యలు ఆయన వెంటాడినా ఆయన మాత్రం ఏం చేశాడు? యోబు ఒక విశ్వాస ప్రకటన చేశాడు. ప్రతి విశ్వాసి యొక్క ప్రకటన కూడా ఇలాగే ఉండాలి. మన పరిస్థితులు ఉన్నా లేకున్నా, బాగున్నా బాగలేకపోయినా, నా విమోచకుడు సజీవుడు. బాగుంటేనే దేవుడు కాదండి ఆయన. లాజరు బాగున్నాడా? అన్ని వస్తువులు బాగున్నాయా? పరిస్థితి బాగుందా? కానీ దేవుడి కోసం నమ్మకం ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ధనవంతుడు ఒక దగ్గర, లాజరు ఒక దగ్గర ఉన్నాడు. సో మన పరిస్థితి ఏదైనా దేవునికి నమ్మకంగా ఉందాం. ఆ విధమైన విశ్వాస ప్రకటన మనం చేసేవారు ఉండాలి. నా విమోచకుడు సజీవుడు, శ్రమల్లో నాకు నిరీక్షణ ఇస్తాడు. మొదటిది, అన్యాయాల నుండి నన్ను రక్షిస్తాడు. రెండవది, మూడవది, నా పాపాలన్నీ క్షమిస్తాడు. మూడవది, నాలుగవది, మరణాన్ని నుంచి ఆయన మరణాన్ని జయిస్తాడు, లేదా మరణాన్ని జయించాడు. ఐదవది, నా కొరకు ఆయన మధ్యవర్తిత్వాన్ని, ఒక మీడియేటర్గా ఆయన ఉండి నాకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాడు. ఆరవది, నాకు విజయాన్ని ఇస్తాడు. ఏడవది, నిత్య మహిమలో నన్ను ఆయన నడిపిస్తాడు. యోబు చెప్పినటువంటి ఆ మాటలు, నా విమోచకుడు సజీవుడు, అందుచేత నేను భయపడను అని చెప్పేవారు ఉందాం. మన పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మనకు ప్రియులను మనం కోల్పోతున్నాం. ఈరోజు ఉన్నవారు వచ్చేవారు లేరు. ఈరోజు మనతో కూడా ఉన్నవారు రేపు లేరు. కానీ దేవుడు, మనం ఎప్పుడు ఉంటామో కూడా తెలియదు, మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. కానీ దేవుడు ప్రతిరోజు మనకు ఒక దయాకిరీటంగా ఆ రోజు మనకి ఇచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. మన పరిస్థితులు ఏదైనా, మన పరిస్థితుల్ని ఆయన తారుమారు చేసే దేవుడుగా ఉన్నాడు. యోబు అది ఎరిగాడు. అందుకనే ఆయనకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, అన్ని కష్టాలు ఉన్నా, అందరినీ కోల్పోయినా, ఆస్తి అంతా కోల్పోయినా ఆ మాట చెప్పగలడు. దిగంబరిగా నేను వచ్చాను. ఆ మాట చదువుదామా చూడండి. దేవుణ్ణి స్తుతిస్తాడు ఆయన. 21 అధ్యాయం 21 వచ్చును. నేను లేకపోతే 20 నుంచి చదువుదాం చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అంత గొప్ప నిరీక్షణ మనం. యెహోవా ఇచ్చును,
యెహోవా కెన్ వి బి ఆ విధమైనటువంటి నమ్మకంతో మన దేవుని యందు విశ్వాసం ఉంచుదామా? మనకు దేవుడు పిల్లల్ని కావచ్చు, భర్తను కావచ్చు, భార్యను కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మనకు వాళ్ళు కొంతకాలం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన టైం అయిపోయింది, వాళ్ళని తీసుకున్నాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు. ఆయన నామానికి స్తుతి కలుగును గాక అంటాడు. కాబట్టి యోబు ఇన్ని విషయాల్లో ఆయన నలిగిపోయాడు, కానీ ఆయన ఎన్నడూ కూడా పాపం చేయలేదు. అక్కడ రాస్తుంది కదా, ఈ సంగతులలో ఏ విషయం అందునో యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మనమైతే ఎవరి ద్వారా కష్టం వచ్చిందనుకో వాడిని తిట్టుతాం, వాళ్ళ మీద శాపనార్థాలు ఇస్తాం, ఎన్నెన్ని చెప్పేస్తాం కదా. కానీ యోబు ఎవరిని ఏ మాట అనలేదు. ఎంత గొప్ప నిరీక్షణ! మనం దేవుని బిడ్డలు అని చెప్పుకునే మనము ఆ మాట చెప్దామా? నా విమోచకుడు సజీవుడు, భయపడవద్దు. పరిస్థితి ఏదైనా దేవుడు ఎరిగిన వారు. అందుకనే యోబు అలాగ నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన కోల్పోయిందంతా దేవుడు మళ్ళా తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఏది కోల్పోయాడో అదంతా ఇచ్చాడు ఆయనకి. ఓకే, ఆయనకు మళ్ళా 10 మంది పిల్లలు, ఎంతమంది ఇచ్చాడు పిల్లలు? మళ్ళా 10 మంది ఇచ్చాడా? లేదా? మళ్ళా 10 మందిని ఇచ్చాడు. ఆయన ఏదైతే ఆస్తి కోల్పోయాడో అది 2 ఆశీర్వాదం దేవుడిచ్చాడు. మనల్ని కూడా మనం దేవుడి కొరకు నమ్మకంగా ఉంటే, ఆ టెస్ట్ పాస్ అయితే దేవుడు మనలను ఆశీర్వాదాలు మనకు ఇచ్చే దేవుడుగా, కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుని అందు మనం నిరీక్షణ ఉంచుదాం, భయపడకుండా ఉందాం. ఆ దేవుడు మరి నీతో నాతో కూడా ఉన్నాడు. ఆయన మనం నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మన చేయి పట్టుకుని నడిచే దేవుడు. మనం నమ్మిన దేవుడు కునుకుడు నిద్రపోడు అన్నది. మనం నిద్రపోవచ్చు కానీ ఆయన నిద్రపోడు. మనతో కూడా ఉండే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆ దేవునికి మన జీవితాలు సమర్పిద్దామా? ఒకవేళ మనం ఇంతవరకు కూడా చిన్న ప్రాబ్లం వస్తే దేవుని నిందించామంటే, ప్రభువా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి అని ఒక తీర్మానం చేద్దాం. యోబుకున్నటువంటి ఆ గుణ లక్షణాలు, యోబుకున్నటువంటి ఆ విశ్వాసం, యోబుకున్నటువంటి ఆ నిరీక్షణ మనం కూడా కలిగి ఉంటే దేవుడు నిన్ను నన్ను 2 ఆశీర్వాదాలు ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.